హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మనము పెసలతో దోసకాయ కలిపి పప్పుని తయారు చేయడం నేర్చుకుందాము. ఎప్పుడు మీరు కందిపప్పుతోనేగా పప్పు తయారు చేస్తారు. ఈరోజు మనము పెసలతో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఈ పెసలతో పప్పుని తయారు చేయడం నేర్చుకుందాము. దోసకాయ కలిపి దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసలండి. కప్పు పెసలని మనం తీసుకున్నాం. ముందే నానబెట్టుకోవాలండి. గంట ముందు నానబెట్టుకోవాలి, లేకపోతే నైట్ నానబెట్టుకున్నా ఏం కావండి. పెసలని పెసలు నానబెట్టుకోవాలి. దానికి 3 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, ఒక చిన్న సైజు దోసకాయ, అట్లానే కరివేపాకు, పోపు దినుసులు అన్నీ మనం తీసుకోవాలండి. తీసుకొని ఒక కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో మనం నానబెట్టుకున్న పెసల్ని ఈ కుక్కర్లో వేసుకోవాలండి. 1 కప్పు పెసలు వేసుకోవాలి. దాంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కట్ చేసాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసుకున్న టమాటాలని కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటాం కదండి. ఆ కట్ చేసుకున్నవి కూడా ఈ టమాటాలను కూడా వేసుకోవాలండి. అట్లానే చిన్న సైజు దోసకాయని కూడా మనము చేదు లేకుండా చెక్ చేసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే చేదు ఉంటే పప్పు అంతా చేదుగా ఉంటుంది. అందుకని ముందు మనం దోసకాయని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి దోసకాయని. అట్లనే ఒక చిన్న నిమ్మకాయ అంత చిన్న సైజు చింతపండు తీసుకొని వేసుకోవాలండి. వేసుకుంటే చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అట్లనే 1 పావు స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని రుచికి తగ్గట్టు కొంచెం, నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. మీరైతే రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇలా వేసుకున్నాక వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పెసలు కదండి, అంటే కలుపుకోగానే పర్వాలేదు. నేనైతే ఇట్లాగ కలుపుకున్నానండి. ఎందుకంటే కలుపుకుంటే బాగుంటుందని, పెసలకి బాగా కారం అన్నీ పడతాయని మనం ఈ విధంగా కలుపుకున్నా చూడండి. ఇలా కలుపుకున్నాక మనం 1 కప్పు పెసలకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఈ 2 గ్లాసులు వాటర్ పోసుకుంటే పప్పు బాగా మెదిగిద్దండి. అంటే బాగా ఉడుకుతుంది పెసలు. ఈ ఉడకడం బాగా మీకు మెత్తగా కావాలంటే దీంట్లో ఒక చిన్న టిప్ ఇస్తానండి. ఎందుకంటే మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు మనం కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసామనుకో ఈ పప్పు బాగా మెత్తగా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి నేనేం అట్లా ఆయిల్ ఏమి వేయట్లేదు. అందుకని 1 కప్పు పెసలకి 2 కప్పుల వాటర్ కానీ 2 గ్లాసుల వాటర్ కానీ పోసుకోవాలండి. ఇట్లాగ వాటర్ పోసేసుకున్నాను చూడండి. మనకి బాగా మెత్తగా రావాలంటే ఎక్కువ విజిల్స్ రావాలండి. 5 విజిల్స్ దాకా రావాలి. 3 to 5 విజిల్స్ దాకా కుక్కర్ని ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసేసుకున్నాను కండి. వాటర్ పోసుకొని మనం మూత పెట్టి 3 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. సరే, ఈ విజిల్స్ వచ్చేలోపు మీరు పెసలతో చాలా రకాల వంటకాలు చేసి ఉంటారండి. గారెలు చేసి ఉంటారు, అట్టు చేసి ఉంటారు, కానీ పప్పు ఎప్పుడూ తయారు చేయలేదుగా. మొలకలు కూడా చేసి ఉంటారు. నేను కొత్త రకంగా పెసలతో పప్పుని తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తారు. చూడండి, ఈ విధంగా ఉడికింది. 5 విజిల్స్ వచ్చినాక మనం దానికి ఉడకంగానే తీసుకొని వాటర్ ఉంటే వాటర్ తీసేసి మనం దానికి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే మెదుపుకుంటేనే పప్పు బాగా మెత్తగా అయ్యిద్ది. వాటర్ ఉంటే వాటర్ తీసేసేయండి, లేకపోతే అది మెదగదు. అందుకని ముందు చెప్తున్నాను. అంటే నేను సింపుల్గా చెప్తాను కాబట్టి మీకు అన్నీ పొసగిచ్చినట్టు చెప్తున్నాను. ఇది కొంచెం వాటర్ తీసేసి బాగా పప్పు గుత్తితో బాగా మెదుపుకున్నానండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు మీ రుచికి తగ్గినట్టు. అట్లని ఇలా మెదుపుకున్నాక మనము కొంచెం బాండి తీసుకొని అందులో పోపు పెట్టుకోవాలండి. మనకు ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేస్తే చాలా పప్పు స్మెల్ సూపర్ వస్తుంది. టేస్ట్ బాగుంటుందండి. ఈ పప్పులో వేసిన వెల్లుల్లికి అయితే బాగుంటుంది. మీరు ఒకసారి ఈ పోపు వేసుకోండి. పోపు పెట్టుకున్నాక చూడండి, ఈ విధంగా పోపు పెట్టుకొని మనం ఆల్రెడీ మెదుపుకున్న పప్పులోకి ఈ పోపు వేసేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర వేసుకోవాలనుకుంటే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు. చాలా గార్నిష్గా సూపర్ ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని తింటే అబ్బా చాలా
బాగుంటుందండి. ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఈ ఫుడ్ని చాలామంది ఇష్టపడతారు. మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. మొలకలు మీ పిల్లలైతే మొలకలు తినమంటే తినరు, ఎవ్వరు తినరు. ఎందుకంటే అది అంతగా నచ్చవు, టేస్ట్ ఉండవని. అందుకని మనం ఈ పెసల్ని ఇట్లాగ పప్పు రూపంలో చేసుకుంటే పిల్లలు చాలా టేస్టీగా తింటారండి. ఎందుకంటే చాలా ఇష్టము, హెల్తీ ఫుడ్డు, అందరికీ ఉపయోగపడిద్ది. మీకు ఆరోగ్యపరంగా కూడా ఉపయోగపడిన ఈ పెసలతో మనం పప్పుని తయారు చేసుకుందాము. సరేనా అండి? చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.